అవన్నీ నేను తర్వాత చెప్తాను, కానీ ముందు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. బోధల్లో రోజుకి పెళ్లి జరుగుతుంది. నాకు తెలుసు మేడం, నేను కూడా ఆ పెళ్లి దగ్గరే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పెళ్లి జరగడానికి వీల్లేద్దాం ఏంటి? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మేడం, కానీ ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఆ పని చేయలేకపోతున్నాను. నేను వచ్చేలోగా నీకేమైనా అవకాశం వస్తే పెళ్లి ఆపేయడానికి ట్రై చేయి. అలాగే మేడం. ఆంటీ, ఈ గులాబీలు ఇలా వేశారేంటి? మా ఇంటి సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాక పువ్వుల మీద నడుచుకుంటూ పెళ్లి మండపానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఈ గెస్ట్ హౌస్ ని అమ్మేసుకోవాలి. అందుకే కార్ వరకు వేసి ఊరుకున్నాను. ఓకే. ఓ పెళ్లి కొడుకు గారు పదండి, టైం అవుతుంది. పద. భార్గవి, వెళ్ళెదుర్రా. అలాగే. డ్రైవర్, త్వరగా పోనీ. అలాగే మేడం. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఏమైంది? ఎందుకు కారు ఆపావు? ఆపలేదు మేడం, అదే ఆగిపోయింది. సరే, తొందరగా చూడు. సరే మేడం. ఛా, అసలే టైం లేదు, మధ్యలో ఇదొకటి. మేడం, క్లచ్ వేర్ కొంచెం ప్రాబ్లం ఉంది. కార్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మేడం. సరే, తొందరగా కానివ్వు. తొందరగా కానివ్వు. చూడు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నందిని గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళు ఈ పెళ్లి ఆప్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. సరే, పద.
మేడం రెడీ అయిపోయింది మేడం. తొందరగా స్టార్ట్ చేయి. డ్రైవర్ త్వరగా పోనీ. ఈవిడేంటి ఇంత హ్యాపీగా పెళ్లి చూస్తోంది? అంటే నిజంగానే విజయ్కి తన మనవరాలికి పెళ్లి చేస్తుందా? ఏమీ అర్థం కావడం లేదే. ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? పంతులు గారు అన్ని రెడీ చేశారా? బాబు చేశాను బాబు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి పీటల మీద కూర్చుంటే పూజ మొదలు పెడదాం. సరే కొద్దిసేపు ఉండండి. అలాగే. సిద్ధు, ఆంటీ రోజు ఇంకా రాలేదేంటి? అదే చూస్తున్నాను ఆంటీ. ఈ టైం కల్లా వచ్చేస్తా అని చెప్పారు. సరే ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఓకే అంకుల్. ఇదేంటి అజ్జి ఫోన్ కట్ చేసిందేంటి? ఏమైంది సిద్ధు? ఏం జరిగిందో తెలియదు. అజ్జి ఫోన్ కట్ చేస్తుంది. ఏమై ఉంటుంది? బహుశా వాళ్ళు దగ్గరలోకి వచ్చినట్టున్నారు, అందుకే ఫోన్ కట్ చేసింది. దా. అంతేనంటావా? పద. రోజు ఇంకా రాలేదేంటి? ఎక్కడుందో ఏంటో. లక్ష్మి. హలో లక్ష్మి, చెప్పు. ఏంటి రోజీ, ఎక్కడున్నావు రోజీ? దగ్గరలోనే ఉన్నావు. ఇక్కడ గుళ్ళో పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాం. సరే. అలాగే. డ్రైవర్ కాస్త త్వరగా పోనివ్వు. బాబు ఇంకా పెళ్లి కూతురు రాలేదా? లేదు పంతులు గారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. అయితే ఒక పని చేయండి. ఈ గుడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు వచ్చే లోపల 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే పంతులు గారు. మంచిది. పదండి.
సిద్ధు సరే, అయితే నేను ఇప్పుడు వెంటనే ఆఫీస్కి వచ్చేస్తాను. డ్రైవర్, కార్ ఆపు. ఏమైంది? కార్ ఎందుకు ఆపమన్నారు? ఏమీ లేదు రోజీ, మన పార్ట్నర్స్ అందరూ మన ఆఫీస్కి వచ్చారంట. మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా బిజినెస్, దాని గురించి ఏదో మాట్లాడాలంట. అందరూ ఆఫీస్కి వచ్చి ఉన్నారంట, అందుకని నన్ను రమ్మన్నారు. ఓకే, బయలుదేరుతా. అది సరే గాని మీరు ఎలా వెళ్తారు? నేను ఎలాగోలా వెళ్తా గానీ నువ్వు వెళ్ళి ఆ పని చూడు, పెళ్లి పని. నేను ఈ పని చూసుకొని తర్వాత నీకు ఫోన్ చేస్తా, సరేనా? ఓకే. డ్రైవర్ పోనివ్వు. ఈ పెళ్లి ఎలా ఆపాలో తెలియడం లేదు. ఒక్క చిన్న అవకాశం కూడా రావడం లేదు. పైగా నందిని గారు కూడా ఇంకా రాలేదు. ఎక్కడున్నారో ఏంటో. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబ్ ప్రయత్నించండి. ఛా, ఆవిడ ఫోన్ కలవడం లేదేంటి? సిగ్నల్స్ లేవనుకుంటా. ఇప్పుడెలా? అమ్మయ్య, అమ్మమ్మ కూడా వచ్చేసింది. నాది బాగుంది. నీది ఇంకా పిన్ని, రోజీ నానమ్మ వచ్చింది. హాయ్ లక్ష్మి. రోజీ వచ్చావా? రోజీ ఎలా ఉన్నావు? రోజీ బాగున్నాను, నువ్వు బాగున్నావా? అవును, చల్సాని గారు కూడా వచ్చారు కదా? బయలుదేరారు. ఈ లోపల ఏదో మీటింగ్ ఉందని ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వెళ్లిపోయారు. ఆవిడ మూలంగా మనకి కోట్లు రాబోతున్నాయి కదా, పద వెళ్ళి పలకరిద్దాం. అమ్మమ్మ బాగున్నారా? బాగున్నాను. కాళ్ళు నొప్పి ఎలా ఉంది అత్తయ్య? చాలా బాగున్నాను. కేరళలో ట్రీట్మెంట్ చేయించుకుని వస్తున్నాను కదా. ఓ
ఇప్పటిదాకా పాము ముంగిసలా కొట్టుకున్నారు, ఇప్పుడు మాత్రం పాలు నీళ్ళలా బాగా కలిసిపోయారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బానే ఉన్నాను. పంతులు గారు చెప్పినట్లు ప్రదర్శనలు కూడా చేసేసాం, కానీ ఇంకా అజ్జే రోజులు రాలేంటి? పైగా ముహూర్తం టైం కూడా అవుతుంది, ఇంకా రాకపోవడం ఏంటి? ఏంటండి ఇదంతా? అదే అర్థం కావట్లేదు భార్గవి. సిద్ధు, అజ్జికి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. అజ్జి కాల్ చేశారు. అయితే తొందరగా లిఫ్ట్ చేసి మాట్లాడు సిద్ధు. హలో అజ్జి, ఎక్కడున్నారు? సత్యం వచ్మే. పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి అల్లుడు కాలు కడగండి. అలాగే పంతులు గారు. రాసుదా? ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవస్వమాం భవద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః. ఈవిడేంటి ఇప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఈ పెళ్లిని చూస్తున్నారు? అసలు ఈవిడ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావడం లేదు. ఇదేంటి, అమ్మా నాన్న వచ్చారండి? వాళ్ళిద్దరికి నేను ఇక్కడున్నా అన్న విషయం ఎలా తెలిసింది? అవును, మీరేంటి సడన్ గా వచ్చారు? నేనే రమ్మన్నాను రోజే. నువ్వు రమ్మని చెప్పావా? అవును రోజే, నువ్వెంతో ఇష్టపడి చేస్తున్న పెళ్లి కదా, అందుకే ఆ అమ్మాయికి వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే బాగుంటుందని నేనే రమ్మని చెప్పాను. ఓ అలాగా. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారేంటి? అసలు ఏం జరుగుతుంది? ఏమై ఉంటుంది?